హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. 19th గ్రాండ్ నర్సరీ మేళా స్టార్ట్ అయిపోయిందండి. ఈరోజు 21st కదా, ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ ఉందంటే ఐమాక్స్ థియేటర్ ఉంది కదా, దాని పక్కనే హెచ్ఎండిఏ లేఅవుట్ ఉందండి. గ్రౌండ్ ఉంది, అందులో ఉంది అనమాట. ఇక్కడ పక్కన అంబేద్కర్ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది చూడండి, దాని పక్కనే ఇది పెట్టారు. టికెట్స్ 50 రూపాయలు ఉన్నాయి. మనకు ఈ నర్సరీ మేళా అనే బోర్డు దాని పక్కనే మీకు అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా ఉంది చూడండి. మొత్తం ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్రూటింగ్ ప్లాంట్స్, ఇంకా నార్లు అన్నీ, ఇంకా విత్తనాలు ఒకటి ఇది కాదండి, అన్ని రకాలు మీకు అక్కడ దొరుకుతాయి. ఇంకా పాట్స్ కూడా దొరుకుతాయి. పనిముట్లు అంటారు కదా, గార్డెనింగ్లో యూజ్ చేసేటివి, అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మొత్తం నర్సరీ మేళంతా కూడా విజిట్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ స్టాల్స్లో ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు కవర్ చేస్తాను. చూడండి, మొత్తం అంతా నర్సరీలన్నీ పెట్టేసుకున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇంకా సర్దుతున్నారండి. మార్నింగ్ ఇది 10 అయింది నేను వచ్చే టైంకి. ఈరోజే స్టార్ట్ అయింది కదా, 10 అయినాయి. ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ కూడా. ఇంకా నేమ్స్ కూడా, బోర్డులు కానీ నెంబర్స్ కానీ పెట్టలేదు. మనకు నర్సరీ మేళ అనగానే పొద్దున్నే బయలుదేరేస్తామండి. ఇంకా బోర్డులు గిడ్లు ఏవి రాకముందే నేను వచ్చేస్తాను. నెంబర్ పెట్టలేదు, స్టాల్ నెంబరు పెట్టేసేయండి, వచ్చేస్తారు ఇంక అందరూ. పారిజాతం మినీనా? ఓకే, ఎంత మాది ప్లాంట్ కాస్ట్? 500. స్టాల్ నెంబర్ 820 మేడం. ఎస్ఆర్ నర్సరీ. పారిజాతం మేడం. హైట్ ఎక్కువ పోదు. మనకి ఏంటంటే 3 feet మంది బుష్ అవుతుంది మొక్క. మనకి ఏంటంటే ఫ్లవరింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సీజన్ ఉంటుంది మేడం. ఒక 3 months రాదు మేడం ఫ్లవరింగ్. ఇది మన బాల్కనీలో ఏడాది ఒక 2 hours 3 hours ఎండ్ ఉంటే సరిపోతుంది మేడం. మనం కటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మొక్క ఆటోమేటిక్గా బుష్ అవుతూనే ఉంటుంది. నార్మల్ అయితే మనం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోకపోతే చాలా విరిగిపోతుంటుంది. ఇదేంటంటే పొట్టి ఉంటుంది, పెరగదు. ఇక ఆల్రెడీ ఈ మొక్క 2 years మొక్క మేడం. ఆల్రెడీ ఈ స్టిమ్ చాలా లావు ఉంది. మనం అయినా ఇంకా మనం కటింగ్ చేయాలి. ఇంత మినిచర్. ఇక కటింగ్ చేసి పొట్టి చేసినా కానీ మనం చూసుకోవచ్చు. కటింగ్ చేయకుండా సైజ్ చాలా స్లో ఉంటుంది. ఫ్లవరింగ్ ఈ సీజన్లో ఫ్లవరింగ్ ఉందంటే ఆటోమేటిక్గా మినిచర్ అన్నట్టు మేడం. మనం అవధం పడాల్సిన అవసరం లేదు. ఇలా అక్టోబర్ నవంబరే మేడం. మామూలు అయితే మన రెగ్యులర్ పారిజాతం అయితే అక్టోబర్ నవంబర్ దాని సీజన్ ఫ్లవరింగ్. కరివేపాకు ఇది కదంబ మేడం, మినిచర్ కదంబ. ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది మేడం. ఇది ఏంటంటే డచ్ రోజు మేడం, బెంగళూరు తెప్పించినాము. ఇది ఏంటంటే మనకు ముద్ద టైప్ ఉంటుంది. ఒకసారి ఫ్లవరింగ్ వేస్తే ఏంటంటే 7 days 8 days ఉంటుంది మేడం. మనకి ఏంటంటే గిఫ్ట్ కోసం యూజ్ చేసి ఇది మేడం. ఈ రోజుకి ఉంది రెడ్ కలర్ది. మనకి ఏంటంటే మిక్స్ రోజు ఉంది మేడం, వైట్ అండ్ పింక్. చాలా పెద్దగా వస్తుంది ఫ్లవరింగ్. ఇది బంచెస్ లాగా ఉంటుంది. మనకి ఇది కూడా ఒక 10 days ఉంటుంది ఫ్లవరింగ్. ఇదంతా డచ్ రోజు మేడం. డచ్ రోజు ఉంది, మినీ రోజు ఉంది. ఈ రోజులో కూడా మనకు 5 రకాలు ఉన్నాయి మేడం. మెయిన్ ఏంటంటే స్వీట్ లెమన్ మేడం, ఫుల్ ఫ్రూట్తో ఉంది మేడం. ఇది చాలా స్వీట్ ఉంటుంది. ఇది కూడా మనకు బెంగళూరు నుంచి తెప్పించాం మేడం. ఈ వెరైటీ ఇది కూడా ఎక్కువ హైట్ పోదు మేడం. మందారం 100 rupees మేడం. స్ట్రాబెర్రీ మేడం, కాశ్మీర్ స్ట్రాబెర్రీ ఉంది మేడం. కాశ్మీరీ స్ట్రాబెర్రీ అంటే ఏంటి ఫేమస్? ఫ్రూట్ సైజ్ పెద్దగా ఉంటుంది, వాటర్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది మేడం. వాటర్ పర్సంటేజ్ జ్యూసీగా ఉంటుంది, వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేడం. మనకి ఏంటంటే ఇవి డైరెక్ట్ మనం ఆ నుంచి బుక్ చేసినాం. చిన్న నార్ తీసుకొచ్చి మనం డెవలప్ చేసినాం మేడం. ఆ నుంచి తెప్పించినాం మేడం. చిన్న మొక్కలు తెప్పించినాం, నారు తెప్పించి మనం డెవలప్ చేసినాం మన నర్సరీ కాడ. సైజు చాలా పెద్దగా ఉంటుంది మేడం. 5 inches ఉంది మేడం. బ్లూ కలర్ మేడం. బ్లూ ఇష్ ఏంటంటే చాలా డిమాండ్ ఉంది మేడం. బ్లూ ఇష్ మనకి పింక్, మన మామూలు పింక్ కలర్ అంత ఉండదు మేడం. ఫస్ట్ ఏంటంటే ఇది ఫస్ట్ బ్లూ వచ్చి తర్వాత పింక్ చేంజ్ అవుతుంది కానీ మేడం. మల్టీ కలర్ టైప్ అన్నమాట. ఇది చాలా డిమాండ్ ఉంటుంది మేడం. సంక్రాంతి క్రీపర్ అంటాం కదా మేడం. స్టార్ట్ అవుతుంది మనకి ఏంటంటే సమ్మర్ మొత్తం ఉంటుంది. చూడండి ఎంత గ్రీనిష్గా, ఎంత హెల్దీగా ఉన్నాయో ఈ ప్లాంట్స్ అన్నీ కూడా. చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో. అబ్బా, బ్యూటిఫుల్. ఇది విక్రమ్ ప్లాంట్ నర్సరీ. చాలా హెల్దీగా ఉన్నాయండి ఈ మొక్కలు మాత్రం ఇందులో ఉండేటివి. ఇంకా అక్కడ అన్నీ చూపిస్తాను మీకు. అటువైపు కూడా చాలా బాగా పెట్టారు, అన్నీ కూడా బాగా పెట్టారు. హెల్దీగా ఉన్నాయండి క్యాక్టస్లు అన్నీ కూడా. దీన్ని పెన్సిల్ ప్లాంట్ అంటారు. కింద ఉన్నదాన్ని చిన్న కొమ్మ, ఇంత కొమ్మ కట్ చేసి పెట్టినా కూడా అవి బతికిపోతాయి. క్యాక్టస్లు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. క్యాక్టస్లో చూడండి అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఈ ఆకు చూడండి ఎంత బాగుందో. వీటిని కేర్ఫుల్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.
వాటరింగ్ ఎక్కువ ఇవ్వకూడదు. వాటర్ ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే ఆకులు కుళ్ళిపోయి రాలిపోతూ ఉంటాయి. మనము ఇంజెక్షన్ వేస్తూ ఉంటారు కదా, అలాంటి వాటిల్లో తీసుకొని కొద్దిగా వాటర్ని వాటిలో వేయాలంతే, ఎక్కువ వేయకుండా. చామంతుల్లో ఈ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో. గ్రీన్ కలరు, లైట్ కలరు, 2 కలర్స్ మిక్స్ అయి ఉన్నాయి ఒకే దాంట్లో. 2 డిఫరెన్స్ చూడండి. ఇది డార్క్ గ్రీను ఎల్లో, ఇది వైట్ గ్రీను. చాలా బాగున్నాయి కదా ఇవి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడలేదండి. గ్రీన్ ఎల్లో కాంబినేషను, వైట్ ఎల్లో కాంబినేషను. అంటే ఒకే కంటైనర్ చూసారా, ఒక్కటి తీసుకుంటే 2 వస్తాయి. రేట్ అడుగుదామంటే ఇక్కడ ఎవరు లేరు. కాస్మోస్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వైట్, పింక్, ఆరెంజ్, లైట్ పింక్, రెడ్, చాలా బాగున్నాయండి కాస్మోస్. చిట్టి చామంతులు ఉన్నాయి. ఇవి సన్ఫ్లవర్స్, పెద్ద మొక్కల్లాగా ఉన్నట్లున్నాయి. సన్ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ పాట్స్ పెట్టారు. వీళ్ళు ఎవరు లేరు ఈ స్టాల్లో. చెప్తాను కదా నర్సరీ మేళ అనగానే పొద్దున్నే వచ్చేస్తాను నేనని. ఇంకా వస్తారు వాళ్ళు, ఆఫ్టర్నూన్కి అంతా వచ్చేస్తారు. ఇవన్నీ కూడా తెప్పిస్తూ ఉంటారు కదా, అవన్నీ తెంచుకోవటంలో బిజీగా ఉంటారు. అదే చెప్తున్నా ఎవరు లేరు ఇక్కడ అని చెప్పడానికి. A19 ఓకే. సోలార్ ఇంపాక్ట్ వాళ్ళ ఫ్యాక్టరీ ఇది. మొత్తం పార్ట్స్ ఉంటాయి ఎక్కువగా. అదే చూస్తున్నా కూడా ఇప్పుడే వచ్చి ఇంకా రాలేదు. కానీ చాలా బాగున్నాయి. కాస్మోస్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇంకోటి ఏంటంటే ఈ చామంతుల్లో ఇంత డిఫరెంట్ కలర్ నేను ఇప్పటి వరకు చూడలా. రెడ్, ఎల్లో అన్నీ ఉంటాయి కానీ డబుల్ కలర్స్, వైట్ అండ్ గ్రీన్, ఎల్లో అండ్ గ్రీన్ 2 కలిపెట్టి ఇచ్చాము. అవును, ఒకే దాంట్లో 2 ఉన్నాయి. ఎంత చెప్తున్నారండి రేటు? 150 దగ్గర 200 వరకు ఉన్నాయి. అంటే 150 ఏవి, 200 ఏవి? ఇవి 200, ఇవి ఓకే. పెద్ద మొక్కలు ఓకే. ఇవి 200 వస్తాయి. 200 రూపీస్ ఈ మొక్కలు. చాలా బాగుంది కలర్. అవి నేను అంటుండేది ఈ కలర్స్. అవును, 2 ఉన్నాయి కదా. అందులోనే ముద్ద వెరైటీ చాలా పెద్ద ఫ్లవర్ వస్తుందండి. ఇవన్నీ నాటు చామంతులు, అన్ని నాటు చామంతులే మేడం. కలర్స్ కూడా నాటు వెరైటీస్. ఇంకా మన దగ్గర లాంటర్న్ హైబిస్కస్ ఉంది, అలాగే రేర్ వెరైటీ ఒకటి పత్తి మందారం ఉంది, కలర్ చేంజింగ్ మందారం. ఈ కలర్ చేంజింగ్ మందారాలు ఇవి డ్రాఫ్ట్ వెరైటీ. ఇగోండి ఫ్లవర్ మొగ్గలతో పాటు ఉన్నాయి. 2 రోజుల్లో ఇవి పూలు వస్తాయి. చిన్న మొక్కలకి మనం పెద్ద పెద్ద చెట్లు అవ్వకుండానే మనం తోటల్లో వేసుకోవడానికి, టెర్రస్ గార్డెన్ పెట్టుకోవడానికి వీలుగా మన పత్తి మందారాలు గ్రాఫ్ట్ వెరైటీ చేయించాము. గ్రాఫ్ట్ ఇవి కూడా? అవునండి. మామూలుగా ఇవి కొమ్మల ద్వారా కూడా పెట్టేయచ్చు కానీ గ్రాఫ్టింగ్ వెరైటీ అంటారు. ఇవి గ్రాఫ్ట్, అందుకే ఇక్కడ పూలు కనిపిస్తున్నాయి చూసారా చిన్న వాటికే. ఇంకోటి లాంటర్న్ హైబిస్కస్. ఇది సైజులు ఉన్నాయి, 2 సైజులు ఉన్నాయి మేడం. చిన్న సైజు ప్యాకెట్స్ వచ్చి 150, పెద్ద సైజు వచ్చి 350. కంటైనర్స్లో కూడా పెంచేసుకోవచ్చు. ఓకే. ఇంకోటి లాంటర్న్ హైబిస్కస్ ఉన్నాయి మన దగ్గర. అవి సన్ఫ్లవర్స్ మినియేచర్ అని ఉంటాయి, అవేనా? ఇవి సన్ఫ్లవర్ వస్తుంది, మనం సీడ్స్ కూడా తీసుకోవచ్చు. ఆర్గానిక్ సీడ్స్ మన దగ్గర పెంచుకొని మనం యూజ్ చేసుకుంటాం. పెంచుకున్న ఆ సీడ్స్ మళ్ళీ మనం సీడ్ త్రూ గ్రోన్ చేసుకోవడానికి కూడా ఉంటాయి. ఇలాగా కాస్మోస్లో 4 కలర్స్ ఉన్నాయి మేడం. వైట్, పింక్, పర్పుల్, మరూన్. ఈ నర్సరీకి వచ్చిన వాళ్ళు మిస్ అవ్వకుండా తీసుకోండి చామంతులు మాత్రం. అవి కూడా నాటు వెరైటీస్ అంట, చాలా బాగున్నాయి. నాటు వెరైటీస్లో కూడా డబుల్ కలర్స్ ఉన్నాయి. స్టాల్ నెంబర్ A19 అండి. A19. ఇదిగోండి మీ కంటైనర్స్ బాగా దొరుకుతున్నాయండి. కంటైనర్స్ ఇంకా పెట్టేస్తారు, మీరు వచ్చే టైంకి అంతా కంటైనర్స్ పెట్టేస్తారు. ఇప్పుడు రెడీ చేస్తున్నారు కదా. గార్లిక్ వైన్. ఇవి ఫ్లవర్స్. అదే చిన్న మొక్కలకి మనకు పూలు వచ్చేస్తాయి. అవును, కరెక్ట్. ఇది సీజన్ ఫ్లవర్ కదా ఇది? కాదండి, 365 డేస్ బ్లూమింగ్ ఉంటాయి. అవునా? ఎంత కాస్ట్ ఉంది ఇది? 200 రూపీస్. ఓకే. గార్లిక్ వైన్ అండి ఇది. ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసిన విషయం ఏంటంటే నర్సరీ మేళాలు ఈ ఇయర్ 2 టైమ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకటి, మళ్ళీ 29th కూడా ఉన్నాయంటండి. ఇంకా 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయారు వీళ్ళు. 10 ఇయర్స్గా, లాస్ట్ 10 ఇయర్స్గా పెడుతున్న అతను ఇక్కడ పెట్టాడు, అక్కడ ప్లేస్ దొరక్క. కాకపోతే ఇప్పుడు మాత్రం అక్కడ అంటే పాతది మనకి నెక్లెస్ రోడ్లో పెట్టేది 29th నుంచి ఉంటుంది.
ఇక్కడ అంటే 10 ఇయర్స్గా పెడుతున్నాడు కదా నర్సరీ మేళ, అతను ఇప్పుడు పెట్టింది. మొరవం మొక్కలు ఇవి చాలా బాగుంటాయండి. ఇవి మస్తు ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి ఇవి. మొక్కలు అయితే తీసుకోండి, బాగా చిన్న కంటైనర్లో కూడా చాలా బాగా పెరుగుతాయి. ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఇవి ఏంటంటే అండి, కంటైనర్ దొరకకపోయినా ఇంత చిన్న కొమ్మను కట్ చేసి పెట్టినా కూడా మీకు బతికిపోతాయి. అలా అయినా కూడా మీరు దొరికితే సంపాదించుకొని కూడా వీటిల్ని నాటేసుకోండి. చిన్న కటింగ్ పెట్టినా కూడా బతికిపోతాయి. గణపతి గార్డెన్స్ కాకినాడ వాళ్ళ స్టాల్ ఇక్కడ ఉందండి. హైబ్రిడ్ చామంతులు ప్రత్యేకత. వీళ్ళ స్టాల్ ఇక్కడ పెట్టేశారు. చాలా బాగున్నాయి చూడండి. వచ్చేసి అన్ని కవర్స్లో ఉన్నాయి నిండా, ఇంకా దించుతున్నారు లారీల్లో. నమస్తే, బాగున్నారా? మీరు కార్డు పంపించారు, నేను నా దాంట్లో పోస్ట్ చేసేసాను. నేను ఇన్స్టాలో కూడా పెట్టేశాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. చేయాలి కదా. ఓహోహోహోహో, ఈ బుట్ట చామంతుల విషయంలో మాత్రం కాకినాడ గణపతి నర్సరీ వాళ్ళు మాత్రం ఫేమస్ అండి. కళ్ళు తిప్పుకోలేని విధంగా వీళ్ళు ఈ చామంతుల్ని తయారు చేస్తారు. చూడండి ఎన్ని కలర్స్, ఎన్ని వెరైటీస్. మీకు అసలు ఎక్కడ దొరకనన్ని కలర్స్, మన దొరకడం ఏందండి, చూడలేనన్ని కలర్స్, మిక్స్డ్ కలర్స్. చూసారా ఇది? మరి కెమెరాలో ఎలా వస్తుందో ఏమో కానీ కంటికి మాత్రం అది డబుల్ కలర్ చాలా అందంగా అనిపిస్తుంది. ఇవ్వండి. నమస్తే అండి, మేము కాకినాడ నుంచి వచ్చాం. కాకినాడ గణపతి గార్డెన్స్ మనది హైబ్రిడ్ చామంతులు మనది స్పెషల్. ఇక్కడ మనం వచ్చి స్టాల్ పెట్టాం. ఇప్పుడు మన దగ్గర వచ్చేటప్పటికి చిన్న మొక్కలు, చామంతి మొక్కలు అంటే 300 రూపాయలు చేసి అమ్ముతున్నాం. అది 2 తీసుకుంటే 500కి ఇస్తున్నాం. ఇంకా మనం స్టాక్ దింపుతున్నాం. చాలా వెరైటీస్ కూడా తీసుకొచ్చాం ఈ సంవత్సరం. మీరు అందరూ వచ్చి మొత్తం మీ యొక్క ఇంట్రెస్ట్ని ఇందులో చూసి ఆనందించాలని కోరుకుంటున్నాం. గ్రో గ్రీన్ బోన్సాయ్ అండి ఇక్కడ. ఇదో ఇందులో ఉంది చూడండి. వీళ్ళ స్టాలు ఎవ్రీ ఇయర్ నేను చెప్తూనే ఉంటాను, నర్సరీ మేళాలో పెడుతుంటారు. ప్రతి ఒక్కరూ విజిట్ చేయమని. లాస్ట్ 2 టైమ్స్, లాస్ట్ 2 ఇయర్స్గా నేను వీళ్ళ స్టాల్ విజిట్ చేస్తుంటాను. ఏదో ఒక బొమ్మను కొంటూనే ఉంటానండి. చూడండి. ఫారెస్టా? ఫారెస్ట్లో లాగా. थीम क्या है ये वाला? Karpa, it's called in the sumo style. Chota sa mota. That is sumo. Somewhere near about 20 years old tree. Okay. 20 years are in. 20 years. इसका root system आप check करें. It will show you the exact. This is style is a forest style. Okay. ఒక పెద్ద ఫారెస్ట్ లో ఉన్నట్లు ఫీల్ అవుతుంది. You are from? We are from Noida. Noida. And this Last is time also you came. yeah, we came for last 4 years, and this time we came here because the ground is changed. So we came here, And 29th also one more nursery mela is there. yeah. No, I am not coming over there. We can't do it because it's a kite light time. Okay. So we will want to stay with here. Yeah. And my stall number is 12, 13 and 4. 12, 13, 14. 12, 13 and 4. 4. 4. Okay. And it is from entry from gate number 3. Gate 2, C block, ABC. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ కూడా. ఈ లైన్లో అంతా కూడా ఇవే ఉన్నాయి. డెకరేషన్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఉన్నాయండి ఇక్కడ. గార్డెన్ను చాలా చక్కగా నీట్గా పెట్టుకోవడానికి, అందులో మధ్య మధ్యలో బర్డ్స్, ఎనిమల్స్ పెట్టుకోవడానికి ఇది మంచి స్టాల్ కొనుక్కోవటానికి. గ్రీన్గా ఉండటమే కాదు గార్డెన్ అంటే, మధ్య మధ్యలో వీటితో అలంకరిస్తేనే వాటి అందం ఇంకా 2 3 అయిపోతుంది. ఈ పక్షి నీళ్లు తాగుతున్నట్లు, ఇందులో వాటర్ పోస్తే తాగుతున్నట్లు అన్నమాట.
ఫౌంటైన్ ఇక్కడ. కళ్ళు తిప్పుకోలేనన్ని డిజైన్స్ ఉంటాయండి ఇందులో మాత్రం. ఈ స్టాలు ఇక్కడ మాత్రమే పెడుతున్నారంటండి. 29th ఉండే దాంట్లో నర్సరీ మేళాలో ఈ స్టాల్ ఉండదంట. సో ఇక్కడ 3 days పెట్టేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్ని స్టాల్స్ ఇప్పుడు గణపతి నర్సరీ ఉంది చూడండి, వాళ్ళు ఇక్కడ అక్కడ 2 చోట్ల పెడుతున్నారు. సో ఈ చామంతులు అయితే మనం 2 చోట్ల చూడొచ్చు, కొనుక్కోవచ్చు. ఈ స్టాల్ మాత్రం ఇక్కడ మాత్రమే ఉంటుంది. అలా అండి కొన్ని స్టాల్స్ కేవలం ఇక్కడ మాత్రమే ఉంటున్నాయి. ఇంకోటి అడీనియమ్స్ మోహన్ గారు ఉన్నారు, అది కూడా మీకు చూపిస్తాను. వాళ్ళు కూడా ఇక్కడ మాత్రమే పెడుతున్నారు. చూడండి మినియేచర్ చిన్న చిన్నవి. చిన్న కొబ్బరి చెట్టు లాగా. వీళ్ళ దగ్గర నేను చాలా లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా బొమ్మలు తీసుకున్నానండి. ఒకటేమో అప్పుడు ఉడతది వేలాడుతూ ఉండే ఉడత, అంతకుముందేమో ఏం తీసుకున్నాను, కోతి బొమ్మ. పంజరంలో రామచిలక, పంజరం లేదు కానీ అలా ఉంది. కప్ప చూడండి, ఉల్టా కోతి వేషాలలాగా కప్ప వేషాలు ఇవి. సంజయ్ నర్సరీ అండి, ఇది కూడా నేను లాస్ట్ ఇయర్ పెట్టాను. వీళ్ళది కూడా లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా వీళ్ళది పెట్టాను. వీళ్ళ దగ్గర ఇండోర్ ప్లాంట్స్ మాత్రం చాలా బాగా దొరుకుతాయి. బాల్కనీలో పెట్టుకునేటి కానీ ఇండోర్లో కానీ పెట్టుకునే మొక్కలు, వెరిగేటెడ్ వెరైటీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. చూడండి ఎలా ఉన్నాయో మొత్తం అంతా స్టాల్స్. भैया आप 29th उधर भी रखते हैं ये स्टॉल? नर्सरी मेला? हाँ नर्सरी मेला अभी उधर भी ఓకే. వీళ్ళు 2 చోట్ల పెడతారంటండి. ఇప్పుడున్న చోట నర్సరీ మేళ ఇప్పుడు జరుగుతుంది కదా 22nd, ఇందులో కూడా వీళ్ళ స్టాల్ ఉంది. ఇంకోటి 29th అంటున్నారు కదా, అందులో కూడా వీళ్ళ స్టాల్ ఉంటుందంట. సో ఇక్కడ మిస్ అయిన వాళ్ళు అక్కడ కూడా చూడొచ్చు. చిన్న చిన్న ప్లాంట్స్ అండి, చాలా బాగుంటాయి. ఒకసారి ఎవరో అడిగారు నాకు, మేడం మీరు అట్లా వీడియో తీసుకొని వెళ్ళిపోతున్నారు, మెల్లగా ఒక్కొక్కటి చూపించండి అని. ఏంటంటే అలా మెల్లగా చూపించడానికి ఎక్కువ టైం తీసుకుంటుందండి. నర్సరీ మేళా అంటేనే ఎక్కువ స్టాల్స్ ఉంటాయి కదా, టక్టకా తీసుకొని పోతేనే 30 to 1 hour వరకు వీడియో వస్తుంది. ఇంకా మెల్లగా ఇలా తీసుకుంటూ పోయాను అనుకోండి, ఇంకా 2-3 hours వీడియో అయిపోతుంది. ఇండోర్ ప్లాంట్స్ కానీ బాల్కనీలో పెట్టుకోవడానికి మొక్కలు కావాలంటే మాత్రం ఈ సంజయ్ నర్సరీ వాళ్ళది. వీళ్ళు పూణే నుంచి వస్తాయండి మొక్కలన్నీ కూడా. ఇదంతా బాగుంది చూడండి. భయ్యా కిतना है ये कास्ट? 1000 रुपीसा? ओ ये वाला ये सब सबका अलग अलग प्राइस है. अलग अलग प्राइजेस? सब पे प्राइस है. ओके. ये लिपस्टिक ये वाला 350. 350 रुपीस. हाँ मंडल कैरी बैग ये वाला मोटा दिखता है, देखो आपको जाता है. ఇది చూడండి వేలాడుతుంది కదా ఉల్టా. ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఇది కూడా వేరే. పోతోస్లో మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇంకోటి ఉందండి డెకరేటివ్ ఐటమ్స్ ఉండేది. ఇందాక ఒకటి చూపించాను కదా, కాదు వాళ్ళదే. వాళ్ళు 2-3 స్టాల్స్ కలిపి పెట్టారు. మేడం ఏ క్యా హై? सोलर लाइट्स.
సన్ మనకి సోలార్ లైట్స్ అనేటివి అమ్ముతున్నాయి. ఏబీ సోలార్ లైట్ అయినా సో ఏ వాళ్ళ ఫ్లవర్స్ సోలార్ లైట్సా? ఆహా ఓకే ఓకే ఏ వాళ్ళ బి ఓకే. ఇవన్నీ కూడా ఇందులో ఉండేటివన్నీ సోలార్ లైట్స్. నాకు ఇవి మాత్రమే సోలార్ లైట్స్ అనుకున్నానండి. ఎండలో మనం పెడితే ఇవి బాగా ఛార్జింగ్ అయ్యి నైట్ టైమ్స్లో ఇవి బాగా వెళ్తురు వచ్చేస్తుంది. అమ్మా కిतना है కాస్ట్ ఏ వాళ్ళ? 450 है, 650 है, ऐसे रेंज। अलग अलग रेट. ये फ्लावर वाला ये भी सोलर है? हाँ ये भी सोलर है, ओ बहुत सुंदर लगता है, इवनिंग में आप देखेंगे बहुत सुंदर। बहुत हाँ कितना है ये वाला? 650। సారీ పడినట్లు ఓకే 650. చూడండి ఫ్లవర్స్ అనుకున్నాను నేను ఇందాకటి నుంచి, కానీ ఇవి కూడా సోలార్. ఇక్కడ ఇదిగోండి ఏదో లైట్ ఉంది చూసారా? मल्टीपल फ्लावर्स है, सब ब्राइट ओके बहुत सुंदर लगता देखने के लिए नए है ना? है। इतनी लाइट में मैं आपको ऑन करके दिखा सकती हूँ, आपको दिखेगा नहीं उतना जितना डार्क में दिखाई देता है। ఓకే ఇప్పుడు ఈ వెలుతురులో మీకు కనిపించదండి, మీకు చీకట్లో అయితే బాగా కనిపిస్తాయి అంటున్నారు వీళ్ళు. వెల్కమ్ చిట్టి బాబు, వెల్కమ్. లిల్లీ బల్బ్స్ అవన్నీ ఉన్నాయండి ఇందులో. ఇకోండి రజనీగంధ దాని బల్బు, పింక్ కలర్ రజనీగంధ దాని బల్బు. బల్బ్స్ అన్నీ కూడా వాళ్ళు రెడీ చేస్తున్నారు అక్కడ. చామంతి నారు కూడా ఉంది. స్టాండ్స్ ఉన్నాయండి. నర్సరీ మేళా అంటే ఓన్లీ ప్లాంట్సే కాదు, పాట్స్ ఉంటాయి, ఇలా స్టాండ్స్ ఉంటాయి, అన్ని రకాల పాట్స్ ఉంటాయి ఇందులో. ఉంది పాలవాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు ఒకప్పుడు ఇవి పాలు అమ్మేవాళ్ళు, పెట్టుకునేవాళ్ళు, ఇలా పాలు తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు. ఇలా ఇవి సైకిల్స్. ఇంకా ఇవన్నీ కూడా ఇట్లా బొమ్మల రూపంలో చూడాల్సి వస్తుంది. అంటే రాను రాను ఏమైపోతున్నాయి అంటే ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. వుడ్డు వీపు గొక్కునేది అనుకుంటా ఇది. చపాతి దట్ట ఒత్తేది. అరిసెలు చేసుకున్నప్పుడు ఆయిల్ ఉంటుంది కదండి, ఒత్తేటప్పుడు ఇలా ఒత్తేయటం అనమాట. దీన్ని అరిసె మీద ఇలా పెట్టేసి బాగా అదిమేయటానికి. కట్టర్స్ ఇంకా అన్నీ కూడా ఇందులో. మనం గార్డెన్ మెయింటైన్ చేసేటప్పుడు చాలా సిజర్స్ కావాల్సి ఉంటాయి, మొక్కలు ట్రిమ్ చేసేటప్పుడు. ఇంకా ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా బోల్డ్ అని కావాల్సి ఉంటాయండి. ఇలా వచ్చి మనకు కావాల్సింది మనం ఒకసారి కొనుక్కొని వెళ్తే అబ్బా ఒక దెబ్బ దీంతో పడిందంటే ఊడిపోతుంది ఎక్కడో. ఎంత బరువు ఉందో, ఎంత పెద్ద మొక్కనైనా కొట్టచ్చు. మొక్క ఏంటి కాదు, మానును కూడా కొట్టచ్చు వాటితో. ఇది బాగా పనికొచ్చుద్ది. ఇదిగోండి ఇన్స్ట్రుమెంట్స్. కిచెన్లో వాడుకునే వస్తువులు ఉన్నాయి, గెరిటెల్ లాంటివి వుడ్తో తయారు చేసినవి. గార్డెన్లో వాడుకునే వస్తువులు కూడా ఉన్నాయి, పొలాల్లో వాడుకునేటివి కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ పొలాల్లో కూడా వాడుకోవచ్చు. 1 ఎకరా 2 ఎకరాల పొలాలు ఉన్నా కూడా వాటిలో కూడా వాడుకోవచ్చు. ఇవి 3 సెట్. భయ కిतना है? 100 రూపీస్కి 3. పలుగు పార లాంటివి. ఇవి అండి చాలామందికి అవసరం పడేటివి ఇవి స్టాండ్స్. నేల మీద చిన్న చిన్న కంటైనర్స్ కాకుండా పెద్ద పెద్ద కంటైనర్స్ పెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా నేల మీద పెట్టకుండా వీటిని పార్ట్స్ మీద పెట్టుకుంటే చిమ్మడానికి ఈజీ ఉంటుంది, మనకేంటంటే క్లీన్ చేయడానికి ఈజీ ఉంటుంది, డైరెక్ట్ ఫ్లోర్ మీద ఫ్లోర్ పాడవకుండా ఉంటుంది. సో వీటి మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే సరిపోతుంది. ఇవంతా కూడా చిన్న పాట్ పెట్టుకోవడానికి ఎంత చక్కగా బుజ్జిగా ఉంది చూడండి. ఇవన్నీ కూడా అసలు ఎంత చిన్న సైజు నుంచి ఉన్నాయి చూడండి, ఇంత చిన్న చిన్న సైజుల్లో కూడా ఉన్నాయి. 1 మినిట్. పిఎంఆర్ హోమ్ నీడ్స్ కొత్తపేట వాళ్ళది ఇది. అశోక్ కిధర్ है? ఆయా కిధర్ है वो? ఓకే చూడండి ఇవి కలువ పూలు అంట. ఇన్ని వెరైటీస్, ఇంత సీడ్స్ పెట్టారు. వెరైటీస్ చూడండి, పింక్, రెడ్, బ్లూ, వైట్, గ్రీన్, ఇన్ని కలర్స్ ఉన్నాయి.
3, 5, 8 సీట్స్ ఉన్నాయి. భయ్యా కిतना है ये वाला? 100 రూపీస్ అంటండి. 100 రూపాయలకి ఈ సీట్స్ ఇస్తున్నారు. డార్ఫ్ కెన్నా అంటారు. శామ్స్ గార్డెన్ అండి. మన ఇంటి పంట 100 సంవత్సరాల భవిష్యత్తు. కొత్తగా మిద్దె తోట చేసుకునే వాళ్ళకి, రసాయన ఎరువులతో పని లేకుండా సహజ పద్ధతిలో కూరగాయలు పండించుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం. మొత్తం సీడ్స్ అని అమ్ముతున్నారండి. ఇక్కడ వెబ్సైట్ కూడా ఉంది వీళ్ళకు, www.samsgardenstore.com. హాయ్ అండి, శామ్స్ గార్డెన్ స్టోర్ నుంచి మన దగ్గర వచ్చేసి గ్రో బ్యాగ్స్ అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, పంచగవ్య, నీమ్ కేకు, స్ప్రే బాటిల్స్, 130+ వెరైటీ దేశీ సీడ్స్ దేశీ సీడ్స్ అండ్ శాంప్లింగ్స్ ఉన్నాయి. దొండపాదులు, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. బంతినారు, రెడ్ క్యాబేజీ, గ్రీన్ క్యాబేజీ, ఇలా చాలా ఉన్నాయి. బ్రకోలీ ఉన్నాయండి. ఇవైతే తీసుకోండి అందరూ. బ్రకోలీ సీడ్స్. ఇది స్టాల్ నెంబరు B3లో 11 అండి. గోంగూర వైట్ ఉంది, రెడ్ ఇది మనకి తోటకూరలో రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర, చుక్కకూర విత్తనాలు ఉన్నాయి అన్నీ అండి. సాంబార్ ఆనియన్స్ ఇవి తీసుకోవాలి, మనకి ఇవి దొరకవు. ఇవి మెడ్రాస్లోనే దొరుకుతాయి కదా సాంబార్ ఆనియన్స్. సాంబార్లో బాగా ఇవి అవసరం పడతాయి. 130+ వెరైటీస్. ఓకే అమ్మ, ఎంత కాస్ట్ ఇవి? ఈచ్ 25 మ్యామ్. ఫస్ట్ డే వస్తున్న వాళ్ళకి మేము కాంప్లిమెంటరీ సీట్స్ కూడా ఇస్తాం. ఫస్ట్ డే వచ్చిన వాళ్ళకా? మీరు ఇంకా నెక్స్ట్ స్టాల్ అక్కడ 29th పెడుతున్నారా? అక్కడ కూడా ఉంది. సో ఇక్కడ మిస్ అయినా అక్కడ పట్టుకోవచ్చు మేము. ఓకే. సీడ్స్ ఉన్నాయి, ప్లస్ శాంప్లింగ్స్ కూడా ఉన్నాయండి. శాంప్లింగ్స్ ఇవి లిమిటెడ్ ఉన్నాయి, కానీ సీడ్స్ మాత్రం 130 వెరైటీస్ ఉన్నాయి. అన్ని దేశవాళీ వెరైటీసే ఉన్నాయి. సో అందరూ కూడా దీన్ని మీరు కంపల్సరీ విజిట్ చేయండి, శామ్స్ గార్డెన్ స్టోర్ని. మేడం, గ్రో బ్యాగ్స్ కూడా ఆఫర్స్ కూడా ఇస్తున్నాము. ఏమి ఇస్తున్నా ఆఫరు గ్రో బ్యాగ్ లో? ఇక్కడ ఉంది, ఆ లిస్ట్ రాసి పెట్టినాము. అవునా? ఆఫర్స్ దేశీ లీఫీ వెజిటబుల్ సీడ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ వెతుక్కోవటం కష్టంగా ఉంటాయి. కవర్లన్నీ కూడా ఇక్కడ పేపర్ మీద రాసి ఉన్నారు. చక్కగా వీటిని చూసేసి అడిగితే కూడా ఇచ్చేస్తారనమాట. ఎన్ని వెరైటీస్ కావాలంటే చూడండి. దేశీ వెజిటబుల్ సీడ్స్ 30, దేశీ లీఫీ వెజిటబుల్ సీడ్స్, ఇవేమో వెజిటబుల్ సీడ్స్, ఆకుకూరలు అన్నీ ఉన్నాయండి. క్యారెట్ దగ్గర నుంచి వంకాయలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. క్యారెట్స్లో కూడా చూడండి, క్యారెట్ ఆరెంజ్ అంట, క్యారెట్ రెడ్, క్యారెట్ పర్పుల్, క్యారెట్ ఎల్లో, క్యారెట్ బ్లాక్. క్యారెట్లోనే ఇన్ని వెరైటీస్ ఉన్నాయని తెలీదు. మనం మార్కెట్లో ఎప్పుడు ఒక వెరైటీ. రాడిష్లో కూడా చూడండి, వైట్ రౌండ్ అంట, రాడిష్ వైట్ లాంగ్, రాడిష్ రెడ్ రౌండ్, రెడ్ లాంగ్, హాఫ్ రెడ్ అంట, పర్పుల్, పింక్. రాడిష్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. క్యాబేజ్ అట్లా ఒక్కొక్క దాంట్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. తీసుకున్నానండి. రాడిష్లో రెడ్ తీసుకున్నాను. వైట్ అంటే మనకి ఎప్పుడు దొరుకుద్ది కదా. పింక్, రెడ్, పింక్, ఇంకా రౌండ్ వెరైటీ ఇది తీసుకున్నాను. బ్రకోలీ తీసుకున్నాను. బ్రకోలీ 4 ప్యాకెట్స్ తీసుకున్నాను. క్యారెట్లో మాత్రం ఒకటేమో ఎల్లో తీసుకున్నా, క్యారెట్ ఎల్లో, క్యారెట్ ఒకటి రెడ్, సాంబార్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి తీసుకున్నాను వీళ్ళ దగ్గర సీడ్స్. వృక్షవేద వాళ్ళ స్టాల్ అయితే ఇప్పుడైతే పెట్టేశారండి. ఇందులో తప్పకుండా విజిట్ చేయాల్సిన స్టాల్స్లో ఇదొకటి. ఇవి తీసుకోవాలి. లాస్ట్ టైం నాకు ఇవి మిస్ అయ్యాను నేను. ఇవి 2 ఇంట్లో ఈ కలర్ తీసుకున్నాను ఇంతకుముందు. ఇప్పుడు ఈసారి బ్లాక్ కలర్. బ్లాక్ కాదు, అది ఒక రకమైన కలర్, కాఫీ కలర్ లాగా ఉంటుంది. ఇది ఫౌంటైన్, పెద్ద పెద్ద మూలల్లో పెట్టుకోవడానికి. ఇగోండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఇంకా వీళ్ళని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు.
వీల్స్లో ఇవి మాత్రం కంపల్సరీ చూడండి. చిన్న చిన్న మొక్కలు మనము ఇండోర్లో పెట్టుకున్న వాటిని మూమెంట్ ఇవ్వడానికి వీలు అవ్వదు కదా. సో ఇలా మనకు వీల్స్ ఉంటే మనము క్లీన్ చేసుకోవడానికి వాటికి చాలా బాగుంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఇట్లా జరిపేసుకోవటం, కంటైనర్ని కింద చిమ్మేసుకోవటం లేదా తుడుచుకోవటం. సో వీటికి వీల్స్ ఉన్నవి ఇక్కడ ఉంటాయన్నమాట. చిన్న వాటికి ఉన్నాయి, పెద్ద వాటికి కూడా ఉన్నాయి. క్లీనింగ్ పర్పస్ చాలా బాగుంటాయండి, లేకపోతే అలా ఉండిపోతాయి వాటి కింద డస్ట్ అంతా కూడా. వృక్షవేద వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈ వీల్స్ ఉండేటివి. కాస్ట్ ఎంత నేను అడుగుతాను నేను ఒకసారి. ఇలా వీల్స్ పెట్టేసి మూమెంట్ ఇచ్చేసుకోవచ్చు. ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకున్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు కదా. భయ్యా కిतना है ये व्हील वाला? 1390 व्हील ओनली पूरा सेट ही है स्टैंड वाला पूरा सेट तो क्या क्या आता? ओनली స్టాండ్. ఓకే, దీన్ని లాక్ కూడా చేసేసుకోవచ్చు. ఒకసారి సెట్ చేసేసి మూమెంట్ ఇచ్చాక సెట్ చేసేసుకున్నాక లాక్ చేయొచ్చు. వీటిని ఇలా ఇలా అదిమేస్తే కిందికి లాక్ అయిపోతాయి. మళ్ళీ మూమెంట్ ఇవ్వాలంటే ఇవి పైకి తీసుకొని ఇలా జరిపేసుకోవచ్చు. చూడండి ఎన్ని మోడల్స్, ఎంత డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి. సైజులు కూడా చాలా ఉంటాయండి ఇందులో. సో ఏ సైజు కావాలంటే అవి తీసుకోవచ్చు వీటిల్ని. తులసి మొక్క పెట్టుకోవడానికి స్టాండ్ ఇదైతే సూపర్. ఇక్కడ అన్నిటికంటే బాగా నచ్చింది ఇదే నాకు. తులసి మొక్క పెట్టుకోవడానికి స్టాండ్ చూడండి. హైట్ కూడా వేరువేరుగా ఉన్నాయి. ఇది పెద్ద హైట్, బాగా హైట్ ఉంది. ఇది ఇంకా దానికన్నా తక్కువ ఉంది. ఇది మరీ కిందికి ఉంది. కానీ కంటైనర్ అంటే తులసి కోట అంటారు కదా, వాటిని కూడా చూడండి ఎంత అందంగా తయారు చేశారో. మట్టి కూడా బాగా పట్టుద్ది. ఇప్పుడు స్టాండ్సే కాకుండా ఇలా చైర్స్ కూడా ఇలా వచ్చేసాయి కూర్చోడానికి చక్కగా గార్డెన్లో. ఇవేంటంటే ఎండకు ఎండినా వానకు తడిచినా కూడా ఏం కావండి. పాట్ చూడండి ఎంత బాగుందో. కలర్స్ ఉన్నాయా వాటిల్లో కూడా? ఇగో మాకు ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఇవి. ఆహా, ఇది బాగుంది. కలర్స్ బాగున్నాయి. ఇది లైట్ గోల్డ్ ఎల్లో కలర్ లాగుంది. బ్లాక్, అది గ్రీన్ కూడా కాదు. దేనికి ఈ ఫేస్ చూడండి ఎంత బాగుందో. ఇది ఎంత కాస్ట్? 10,000. అవునులేదు, పెద్ద మొక్కను పెట్టుకోవడానికి బాగుంటుంది. ఎల్లో కలర్ ఉంది, వైట్, బ్రౌన్ కలరు, బ్లూ కలరు. ఇవి మొక్కలు కూడా అమ్ముతారా? అదే ఇవే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అమ్ముతున్నారా? 7 ఒక్కొక్కట మొత్తం టోటల్ సింగల్. ఓకే, చాలా బాగుంది. కానీ 3,900 ఇది కాస్ట్. ఎన్ని రోజులైనా ఎండకైనా వర్షం పడినా ఏమైనా పాడవు కదా. 5 years వారంటీ కూడా 5 years వారంటీ కూడా ఇస్తున్నారంట. ఎండలో పెట్టినా కూడా కలర్ పాడవద్దు. హ్యాండ్ మేడా? ఓకే ఓకే. దీనిలో ఈ కలర్ ఏదైనా కలర్ దీనిలో చేసేస్తాం. ఓకే, ఇవి మనకి ఆర్డర్ ఇస్తే ఏ కలర్లో అయినా ఏ సైజుల్లో అయినా వాళ్ళు చేసిస్తారండి. ఒక 1 week to 10 daysలో ఇవి చేసిస్తారంట. చూడండి ప్లేట్స్ కూడా ఉన్నాయి. మొక్క తీసుకున్న తర్వాత మొక్క కింద పెట్టుకునే ప్లేట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. పెద్ద మొక్కలకైతే ఇవి చాలా బాగుంటాయి. ఇది కలర్ కాంబినేషన్స్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఈ వృక్షవేద వాళ్ళ స్టాలు 29th పెట్టే ఇంకో నర్సరీ మేళ ఉంది కదా, అప్పుడు లేదంటండి. సో ఇప్పుడు మాత్రమే ఇక్కడ మాత్రమే ఉన్నాయి. కాకపోతే వీళ్ళవి ఏంటంటే మనము ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు, ఆర్డర్ ఇచ్చి కూడా తెప్పించుకోవచ్చు. ఇవి కూడా ప్లాస్టిక్ ఉన్నాయి చూడండి. ఇవి ఎండకి ఎండినా వర్షానికి తడిచినా కూడా ఇవి కూడా పాడవు. లాస్ట్ ఇయర్ నేను వీళ్ళ దాంట్లోనే వీడియో చేశాను.
అప్పుడు వాళ్ళు చెప్పారు ఏమి కావు అని. ఇవేంటి రంధ్రాలు ఉన్నాయి. బోన్సాయి పాట్ రెక్టాంగుల్ అంట. బోన్సాయి ప్లాంట్స్ పెట్టుకునేదానికి ఇవి. హైదరాబాద్ అడీనియమ్స్ మోహన్ గారి స్టాల్ అండి ఇది. ఇక్కడికి రాగానే అడీనియమ్స్ చాలా బాగా కనిపిస్తాయి మనకి. అడీనియమ్స్ అనగానే మోహన్ గారు అనగానే అడీనియమ్స్. ఇదండి వేరిగేటెడ్ వెరైటీస్ వచ్చినట్లున్నాయి. ఆకులు చూస్తేనే మనకి ఇవి అర్థమైపోతాయి వేరిగేటెడ్ వెరైటీస్ అని. హాయ్ అండి. ఇవన్నీ కూడా అడీనియమ్సే. సింగల్ ఇందులో చూడండి అడీనియమ్స్లో సింగల్ పెటల్ ఒకే మొక్కలో ఇవి రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఇది డార్క్ కలర్ వచ్చింది, ఇది లైట్ కలర్. బహుశా 2-3 రోజులు అయ్యేసరికి ఈ రకంగా తయారవుతుందో ఏమో. బా ఎంత అందమైన కలర్స్ కదా. ఎల్లో కలర్ ఇది ఒకటి, వైట్ షేడు. ఇంకా చిన్న మొక్కలు వీటిలో కొన్ని పువ్వులు ఉన్నాయి, కొన్నిటి పువ్వులు లేవు. రేర్ ప్లాంట్స్ ఉంటాయండి ఈ లక్ష్మీ నర్సరీ అనే దాంట్లో. ఇది మేడ్చల్ వాళ్ళది. ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ ముఖ్యంగా అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. క్యా క్యా హై ఆప్కా పాస్? తులసి మే లవంగం తులసి, మింటు తులసి, సరస్వతి బిల్వం, దవనం, లాంగ్ పెప్పరు, పాన్, రోజ్మెర్రీ, మరువము, తెల్ల ఈశ్వరి, పారిజాతం మినియేచర్ అనుకుంటా ఇది కూడా. ఇప్పుడు ఇవి ఎక్కువ వచ్చేసాయండి. పారిజాతం మహావృక్షాల్లాగా తయారవుతాయి కదా, ఇప్పుడు మినియేచర్స్ వచ్చినాయి. రామ తులసి, తులసిలో అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఒడోమస్ అంట. ఇది దేనికోసం ఒడోమస్ అనేది? దోమలు రాకుండా కాపాడుతుంది ఇది. అంటే ఎక్కడ ఇంట్లో పెట్టుకోవాలా? ఒడోమస్ అంటే దోమలు రాకుండా అంటండి. ఇవి తెల్ల ఈశ్వరి అనేది మొక్క అండి. ఇది ఇంట్లోకి పాములు రాకుండా ఈ మొక్కను పెట్టుకుంటే పాములు రావంట. ఇది పెద్ద మొక్కలు అవుతాయా? భయ్యా కిतना है ये కాస్ట్? ఇది పెట్టుకోవాలండి 50 రూపీసా? ఆకు మీద ఇలా ఉంటుందండి. తెల్ల ఈశ్వరినా? తెల్ల ఈశ్వరి. పాములు రాకుండా, పాము మీద పడగ మీద ఇలా ఉంటుంది కదా, అలా ఉంటుంది. 50 రూపాయలు. దగ్గరే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. స్వీట్ లెమన్ ఉంది విత్ ఫ్రూటింగ్తో, బాగా చెట్టు నిండా ఫ్రూటింగ్ ఉంది మొక్కల్లో. థాయిలాండ్ జాక్ ఫ్రూట్, రెడ్ డైమండ్ గోవా అంట. भैया ये क्या कास्ट कितना है? रेड डायमंड गोवा 300 वाला థాయిలాండ్ ఆమ్లా. ఇలా గుత్తులు గుత్తులు వచ్చింది ఇది థాయిలాండ్ ఆమ్లా. థాయిలాండ్ బ్లాక్ జామున్, మినీ కదంబరాలు ఇవన్నీ కూడా. వీటిలో ఆల్రెడీ కూడా చూడండి పువ్వులు వచ్చేసాయి. కదంబం మొక్క అంటే అండి లలితాదేవికి పూజ చేసే వాళ్ళకి ఆ మొక్క యొక్క ప్రత్యేకత బాగా తెలిసి ఉంటుంది. కదంబ వనవాసిని అంటారండి లలితమ్మని. అంటే కదంబం మొక్కలో ఆవిడ నివసిస్తూ ఉంటారని అర్థం. అందుకనే చాలామంది ఆ పూలతో పూజిస్తారు. కదంబం పూలతో అమ్మవారిని పూజిస్తారు. మనకైతే అవి మహావృక్షాలు ఉంటాయండి, పెద్ద పెద్ద వృక్షం. మా కాలనీలో కూడా ఉంది పెద్ద మొక్క అది. కాకపోతే ఇవి మినియేచర్, ఇంట్లో పెట్టుకోవచ్చు. తేజ్ పత్తా, ఇది థాయిలాండ్ స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్స్లో స్వీట్ వెరైటీ ఎక్కడ దొరుకుతాయి అనేసి అడిగారు. ఇక్కడ అండి ఇలా నర్సరీ మేళకు వస్తే మీకు అన్ని వెరైటీస్ దొరుకుతాయి. భీమవరం వాళ్ళది బృందావన్ గార్డెన్ వచ్చిందండి. వీళ్ళ దాని స్టాల్ అయితే పెట్టేశారు. ముందర వైపు ఇలా ఉన్నాయి చూడండి. వాళ్ళే ఉన్నాయి కదా, వేలాడుతున్నాయి ఫ్లవర్స్. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర.
మొత్తం నర్సరీ మేళాలు ఎక్కడ రష్గా ఉంటారంటే ఈ బృందావన్ నర్సరీలోని ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. చూడండి ఎన్ని వెరైటీస్ ఉంటాయో. పసుపు కుంకుమ మొక్క అంటారు ఇది. అబ్బా మేడం ఈ మొక్క ఏంటిది? ఈజీలీ ఎన్ని ఫ్లవర్స్ వచ్చేవి, చెట్టు నిండా పూలే. అంటే సీజన్ ఉందా వీటికి? ఇప్పుడు ఎప్పుడు ఉంటాయా? ఎంత అండి పెద్దది? 8,000. జస్ట్ కాస్ట్ అడుగుతున్నా. అంటే అయిపోయినా మళ్ళీ వస్తాయేమో ఇప్పుడు ఒక 2-3 రోజుల్లో మళ్ళీ తెప్పిస్తారా? ఓకే. ఇప్పుడు 29th ఉంది కదా, అప్పుడు కూడా పెడుతున్నారా? అప్పుడు కూడా వస్తాయిగా ఇవి? ఓకే. ఇప్పుడు మిస్ అయినా 29th పెట్టే నర్సరీ మేళాలు అప్పుడు కూడా వస్తాయండి. ఎందుకంటే ఆ చిన్నవి అయిపోయినాయంట. ఫస్ట్ డేనే అండి, మార్నింగ్ అవర్స్లోనే అయిపోతాయి. నేను వీడియోలో చూపించిన ఈ మొక్కను నేను ఆన్లైన్లో చూశానండి. ఈ మొక్క హ్యాంగింగ్ అనమాట, అంటే పైన బార్డర్స్కి లాగా ఇది అడిగితే వీళ్ళ దగ్గర దొరికింది. ఉందా? ఇదే సీజన్లోనా? సంబర్గియా. ఇదేమో ఆరెంజ్ కలర్ లాగా ఉంది. ఆరెంజ్ కలర్ లాగా, ఆరెంజ్ పింక్ షేడ్ రెండు కలిసి ఉన్నాయండి. వీటిలో ఇంకో కలర్ కూడా ఉంటుంది అంట కదా, అది కూడా ఉందా? లేదండి, లేదు మేడం. ఈ రోజే కదా, ఇందాకే కదా స్టాల్స్ ఓపెన్ చేసింది. ఇది ఒకటి తీమా, బయటకు పెట్టు. ఎట్లా అట్లా కష్టపడి తీసుకెళ్దాం. 400 అవి. పసుపు కుంకుమ మొక్క కదా ఇది? అదే. ఇదేం మొక్క ఇది? ఓ ఎల్లో కలర్ వచ్చిందా గట్టమని దారంలో? అవునవును, ఎల్లో చూసాను కానీ ఇది బాగా మంచి డార్క్గా ఎల్లో. ఇది కూడా చాలా బాగుందండి అసలు, డిఫరెంట్గా. ఏంటి ఇదేం మొక్క? అవునా, ఇది కూడా క్రీపరే. వీటికి సీజన్ ఏంటి? వీటికి సీజన్ ఏముండదు మేడం, ఎప్పుడు వస్తాయి ఫ్లవర్స్? ఉంటుంది, ఇంచుమించు ఉంటుంది. మీకు ఫ్లవరింగ్ అంటే వింటర్ సీజన్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా అంటే గులాబీ మందారాలు అవి కాకుండా ఇది ఎప్పుడైనా మనకి వింటర్ సీజన్ ఉంటాయి. పెద్ద కంటైనర్స్ లో ఉన్నాయి. ఎంత కాస్ట్ ఇవి? ఇవైతే 3,500 మేడం. చిన్న మొక్కలు 600 ఉన్నాయి. 600 ఉన్నాయా? ఇవి కూడా పైకి అల్లుకుపోతాయా? మీరు పైకి వదిలేస్తే వెళ్ళిపోతాయి. మనకు వద్దు, ఫ్లవరింగ్ మనకు కనిపించి ఇలా ఉండాలి అంటే అది బాగుంది కదా కలర్ కాంబినేషన్. వైట్ అండ్ లోపల వైట్ ఉంది, బయటకు పింక్ కలర్. చిన్న ఉన్నాయంట పావని, చిన్నవి తీసుకున్నాం. చూడండి మొగ్గ ఇలా ఉన్నాయి, పువ్వు విడిగినప్పుడు ఇలా ఉన్నాయి. ఇవి ఈ ఇయర్ మాత్రమే వచ్చిన ప్లాంట్స్, ఫ్లవర్స్. చిన్న ఉన్నాయండి, నాకు ఒకటి ఇవ్వండి. ఇది ఇదిగోండి, ఈ పెద్ద మొక్కలు తీసుకెళ్ళలేము అనుకునే వాళ్ళకి కంటైనర్స్, చిన్న మొక్కలు తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. చిన్నవి ఇట్లా అడవి మామిడి చూడండి, గుత్తులు గుత్తులు వచ్చేసాయి, ఎంత బాగున్నాయి. ఈ మొక్కను చూసారా అండి? నేను ఎల్బీ నగర్ దగ్గర కడియం నర్సరీ, శ్రీ వెంకట దుర్గా నర్సరీలో ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో అతను ట్రంపెట్ వైన్ అన్నారు. చాలామంది అండి ఆ వీడియో చూసిన వాళ్ళు ఈ మొక్క ఎక్కడ దొరుకుతుంది అన్నారు. నేను ఇన్స్టాలో కూడా ఇది పోస్ట్ చేస్తే చాలా రీచ్ అయిందండి. ఈ మొక్క ఈ నర్సరీ మేళాలో అమ్ముతున్నారు. ఒక స్టాల్లోనే కదండి, చాలా స్టాల్స్లో చూశాను. ఎవరికైనా ఈ మొక్క కావాలంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. మెహర్ అంట, ది గార్డెన్ ఎగ్జోటికా ప్లాంటర్స్. హైటెక్ సిటీలో ఉంటుంది వీళ్ళ స్టాలు. అన్ని మోడల్స్లో ఉన్నాయండి వీళ్ళవి. సిమెంట్ కుండీలు, కలర్స్, పెయింట్స్ మన ఇష్టము. ఇక్కడ కూడా వేసినవి కూడా ఉన్నాయి. చూడండి ఇవి ఎలా ఉన్నాయంటే ఈ సిమెంట్ కుండీలు, ఆ ఫినిషింగ్ మనం ఇందాక ప్లాస్టిక్ వరల్డ్ అలాంటి చోట చూసాం కదా, అంత మంచి ఫినిషింగ్ ఉన్నాయి. మొక్కలు కూడా అమ్ముతున్నారు, మిర్చి మొక్కలు, వంగ మొక్కలు. కాస్మోస్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి, 5 కలర్స్ ఉన్నాయి టోటల్గా. వైట్, పింక్, లావెండర్ ఎక్కడుంది? 2 షేడ్స్. ఓకే, డబుల్ కలరా? ఇది ఒక రెడ్ కలర్ ఒకటి, ఇది ఈ కలర్ ఒకటి. ఎట్లా ఇచ్చారే కాస్ట్?
ఓకే, ఇది పింక్ ఒకటి ఇవ్వు, వైట్ కూడా ఒకటి ఇవ్వు. మళ్ళీ ఇవి సీడ్స్ వస్తాయి ఫ్లవర్స్? అంతేనా? ఈ 3 కలర్సే ఉన్నాయా? 5 కలర్. ఇంకేం కలరు? అదా డార్క్ కలరు? అది కూడా పెట్టు, డార్క్ కలర్ కూడా పెట్టు. रख दो, वो भी रख दो. हाँ, ये वाला डार्क कलर. और एक कलर क्या है? 4 कलर्स है अभी. 5 हो गया, एक में मिक्स था ना, 5 हो गया. इधर देखो, एक कलर. 1 2 3 4 5. एक में 2 प्लांट है. అంటే ఒక దాంట్లో 2 కలర్స్ అంటున్నాడు ఆయన. ఏది? కాదు, ఇది డిఫరెంట్ ఫ్లవర్. ఇది డిఫరెంట్. ఆహా, ఇది ఒక మొక్కే కదా, ఒక మొక్కే 2. ఓకే, ఫ్లవర్స్ 5 చెప్తున్నాడు కానీ అర్థమైందిలే. ఫైబర్ ఫినిషింగ్లో ఉంటుంది మొత్తం వేసేసుకొని మీకు మొత్తం సిమెంట్ పాట్స్ అన్ని. అంటే ఆ మోడల్స్ అని ఫైబర్ మోడల్స్ అని మన దాంట్లో ఉంటాయి. ఫైబర్ ఏదైతే ఫెమిలర్గా ఉంటాయి అన్నీ మొత్తం మీకు చూసుకోవచ్చు, ఫినిషింగ్ చూసుకోవచ్చు. కాస్ట్ రేంజ్ 100 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది. అది చిన్నది ఫ్రంట్లో పెట్టాము, అక్కడ ఫ్రంట్లో డిస్ప్లేలో. క్వాలిటీ స్మూత్ ఎక్దమ్ ఫినిషింగ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్లేస్ తక్కువ పెట్టాం, కాకపోతే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, అన్ని షేప్స్ అండి. ద గార్డెన్ ఎగ్జాటికా బోర్డు పెడుతున్నాం ఇప్పుడు, స్టిచ్ చేస్తున్నాం. యాక్చువల్గా స్టాల్ నెంబర్ వచ్చేసి ఇప్పుడే అనౌన్స్ చేయలేదు, ఇంకా ఇస్తున్నారు అనమాట. ఇంకా జస్ట్ ఆ కార్డు ఇచ్చారు అంతే. మళ్ళీ 29th అక్కడ నుంచి ఉంది కదా, అది కూడా మన రెగ్యులర్గా ఉంటుంది. 29th February 2nd వరకు ఉంటుంది. ఇదే ఈ స్టాల్స్ అక్కడికి వెళ్ళిపోతాయి. ఉంటాయి, వెరైటీస్ ఉంటాయి. ఇవి చాలా జస్ట్ చిన్నవే, ప్లేస్ ఆక్యుపై అయ్యిందని చెప్పేసి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా, ఆల్మోస్ట్ 180 వెరైటీస్ ఉంటాయండి మోడల్స్ అని. మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం. ఎంత చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారండి ఇవి. సిమెంట్ చూసారా, ప్లాస్టిక్ ఎలా ఉన్నాయో అంతే ఫినిషింగ్ ఉన్నాయి. విత్ పెయింటింగ్ వేసి ఇస్తారంట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా ఇవి. వీళ్ళది హైటెక్ సిటీ దగ్గర ఉందంటండి, మెహర్ అనేసి నేను చూపించాను కదా, అక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది. మీకు ఎవరికైనా అవసరం అయితే కాల్ చేయండి. చూసారు, ఇది చూడండి, ఇందాక మనము అక్కడ చూసాం చూడండి, అదే షేప్ ప్లాస్టిక్ వాటిల్లో ఉన్న అదే షేప్ ప్లస్ అదే ఫినిషింగ్ కూడా చాలా బాగున్నాయి. చూడండి, సిమెంట్ ఇది ఇలా పెయింటింగ్ వేసి ఇచ్చేస్తారు. ఇన్నర్ పెట్టాలి, డైరెక్ట్ ప్లాంటేషన్ ఇన్నర్ ఉంటుంది. ఓకే ఓకే. సిమెంట్ అంటే ఎవ్వరు నమ్మరు, అంత మంచి ఫినిషింగ్ వచ్చింది కదా. పెయింటింగ్ కూడా అది సిమెంట్ పెయింటింగ్ కాకుండా చూడండి, ఈ లుక్ చూడు, ఈ లుక్ చూడు ఎంత మంచి షేప్ వచ్చిందో. మౌల్డ్ కలర్. ఇది కూడా సిమెంటేనా? ఎంత ఇది కాస్ట్? 1200. ఓకే. ఆ ప్లాస్టిక్ వల్ల 4000 5000 చెప్తున్నారు, అవే కాదు. పైగా మనము ఇది మదర్ ఎర్త్కి సేవ్ చేసినట్లు అవుతాం. ప్లాస్టిక్ తగ్గించండి అంటున్నారు కదా. A40 మేడం, శ్రీనివాస అగ్రో ప్రొడక్ట్స్ మాది. మా దగ్గర అన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉంటాయి అన్నమాట. వేప, కానుగ, ఆముదం, ఆవాలది, సీతాఫల్ సీడ్ పౌడర్, ఇవన్నీ రకాలు కలిసి ఉంటుంది. ఇది వేప. లేదు, ఏం మిక్స్ ఉండదు మేడం. అవును, చిలుకూరు దగ్గర ఉంటుంది మేడం. మాది మ్యానుఫ్యాక్చరింగ్ మాదే. వర్మి కంపోస్ట్, కోకోపిట్ ఇవన్నీ కూడా ఉంటాయి. విత్ ఆయిలే ఉంటుంది మేడం. ఎంత మంచి ఘాటు ఉందో ఇది. కస్టర్డ్ యాపిల్, సీతాఫలం ఆల్ మిక్స్ తీసుకుంటే 70 రూపీస్ కేజీ. కోకోపీట్ కూడా అమ్ముతున్నారు, 15 రూపీస్ కేజీ. మనము సీడ్స్ పెట్టడానికి పనికొస్తుంది. ఇది సీడ్లింగ్స్ కోసమే, ఏదైనా మొక్కలు సీడ్స్ వేయడానికి వాడికి పనికొస్తాయి. అంతే, కాస్త ఇసుక కలపండి, కొంచెం పొడి పొడిగా ఉంటే దుంప కుళ్ళిపోదు. కోకోపీట్ వద్దు, ఒక 30% ఇసుక వేసేయండి. ఏదైనా ఈ దుంప కుళ్ళకుండా లోపల భూమి లోపల ఉంటాయి కదా, కొంచెం ఇసుక వేస్తే వాటర్ డ్రైన్ అయిపోతుంది. ముఖ్యంగా రైనీ సీజన్లో ప్రాబ్లం రాకుండా, అంతే. రాళ్ల మీద ఎంత బాగా మలిచారో చూడండి, ప్లాంటర్స్గా పెట్టారు. ఇదిగోండి, కింద హోల్ కూడా పెట్టారు.
అంతా ఒక ఆర్ట్. क्या बोलते हैं इनको? Stone planter, rock stone planter. रॉक स्टोन प्लांटर्स. ओके. I am from Jaipur, Oh. Rajasthan. ओके. आहा This is natural stone planter आहा and factory waste ఓ something. ఆహా. ఫస్ట్ టైం యూఆర్ కీపింగ్ స్టాల్ అన్న. First time in Hyderabad. రాళ్ళను అందంగా మలిచి ప్లాంటర్గా పెట్టి దాంట్లో కింద హోల్ కూడా పెట్టి దాంట్లో మొక్కలు నాటుకున్నారండి. చూడండి ఎంత చక్కగా పెట్టారు ఈ మొక్కని. ఇందులో ఈ రాళ్లల్లో కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఫ్లాట్గా ఉన్నాయి, ఇవి యాంగిల్ షేప్లో, ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి, రౌండ్గా. ఒరిజినల్ ప్లాంట్స్ ఇవి ఆల్ ది సార్. ఓకే, నేచురల్ ప్లాంట్స్ సార్. జేడ్ ప్లాంట్ పెట్టుకున్నారు ఇందులో. కాస్ట్ ఎంత? కాస్ట్ 1500. ఎస్ ఎస్. ఓకే, దీని లోపల పెట్టేశారండి. దీని కాస్ట్ ఎంత అని ఇది చూడండి, 1500 ఉంది అలా అనమాట. ఫ్యాక్టరీ ఉందంట జైపూర్లో వీళ్ళది. స్టోన్స్ కూడా అమ్ముతున్నారు. చూడండి ఎంత చక్కగా ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయో. సీజనల్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా. అన్ని రకాలైన ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది రోహిత్ రాజ్ నర్సరీ అంట. చింగిచెర్ల మెయిన్ రోడ్ హైదరాబాద్ నుంచి వచ్చింది. భారతి వెయిట్ బ్రిడ్జ్ దగ్గర ఆపోజిట్. గాంధీస్ గార్డెన్ టు కిచెన్. గాంధీస్ గార్డెన్ వాళ్ళది కూడా ఇక్కడ పెట్టారు స్టాలు. వీళ్ళు ఎప్పుడు పెట్టారులేండి. ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి. సిజర్స్, కత్తి కొయ్యటానికి బాగా, రంపం, స్ప్రేయర్స్, పసుపు, బ్లాక్ టర్మరిక్, మ్యాంగో జింజర్, బ్లాక్ జింజర్, పసుపు పొడి కూడా అమ్ముతున్నారు. ఆర్గానిక్ టర్మరిక్ పౌడరు, హిమాలయన్ రాక్ సాల్ట్, స్ప్రేయర్స్, కవర్సు, మస్టర్డ్ కేక్ పౌడరు, బోన్ మీల్, ఆర్గానిక్ బోన్ మీల్, వెరీ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అంటారు. సాఫ్ట్ ఫ్లవర్ కేక్ అంటే కుసుమలతో తయారు చేసింది. సీవీడ్ గ్రాన్యూల్స్ ఉన్నాయి. మైక్రో న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి వీటిలో, సీవీడ్లో. మెటరైజం ఉంది. మెటరైజం ఇందులో బాటిల్స్లో కూడా ఉంది. క్యాస్టర్ ఆయిల్ కూడా ఉంది. సీడ్లింగ్స్ పెట్టుకునేది. వాటర్లో వేస్తే పొంగుతాయి, బాగా ఉబ్బుతాయి. దాంట్లో సీడ్ పెట్టేస్తారు. యాడ్ చేస్తే మొక్క హెల్తీగా ఉంటుంది, మీకు ఇన్ఫెక్షన్ తగ్గుతాయి బేసిక్. మినీ ఆరెంజెస్, ఇవి బాగా వస్తాయి. తినడానికి కూడా పనికి వస్తాయి. ఈసీ వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళతో కలిసి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారండి ప్లాంట్స్. చాలా మొక్కలు, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి చూడండి ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేది. ఇక్కడ చూడండి మల్లె మొక్కలు ఉన్నాయి. ఇవి మల్లె మొక్కలు, ఇవి మందారాలు, ఇవి మల్లె మొక్కలు, ఇవి జేడ్ ప్లాంట్స్, ఇవి కరివేపాకు, ఇది మనకు మెహందీ పెట్టుకుంటాం కదా అవి. ఇది బిల్వ పత్రం అంటున్నారండి. ఇదేదో తెలియదు నాకు కొద్దిగా. ఇదేం మొక్క అండి? ఇది ముళ్ళు, ఎలక్కాయ అంట అండి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్.
ఇది చూడ కొంచెం రెడ్గా ఉన్నాయి, కొంచెం బాగున్నాయి. ఫ్రీ ప్లాంట్స్ ఇస్తే ఎంతమంది మొక్కలు తీసుకెళ్తున్నారంటే అబ్బా చాలామంది అండి. అక్కడ ఎంటర్ చేయాలి మన పేరు, ఫోన్ నెంబరు ఎంటర్ చేసి ఎన్ని ప్లాంట్స్ తీసుకెళ్తున్నామో చెప్తే ఫ్రీ ప్లాంట్స్ ఇచ్చేస్తారు. రుద్రాక్ష మొక్క చూడండి ఎంత పెద్దది ఉందో, ఎంత పెద్ద మొక్క పెట్టారు రుద్రాక్ష. వస్తున్నా గ్రోమోర్ ఫుడ్ నర్సరీలో మందారాలు చాలా బాగున్నాయి. కరీంనగర్ హైవేలో ఉంది ఇది, లక్ష్మక్క పల్లి విలేజ్. యాక్చువల్గా ఇక్కడ నేను వెళ్ళి పెద్ద వీడియో తీశాను, నా వీడియోలో కూడా ఉంది గ్రోమోర్ ఫుడ్ నర్సరీ. ఈ గ్రోమోర్ నర్సరీ అండి వంటి మామిడి మనకు కరీంనగర్ రోడ్లో ఉంటుంది. చాలా పెద్ద నర్సరీ అండి, హైదరాబాద్లో ఉన్న అన్ని నర్సరీల్లో కంటే చాలా పెద్ద నర్సరీ. ఇక్కడ స్టాల్లో కొన్ని ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్తే మాత్రం మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నడుస్తున్నా కూడా వస్తూనే ఉంటాయి, అన్ని మొక్కలు ఉన్నాయి. చాలా పెద్దది, ప్రతి ఒక్కరూ చూడదగ్గ నర్సరీ అది. ఈరోజు వీడియోలో నర్సరీ మేళాలో 50% మాత్రమే స్టాల్స్ కవర్ చేశానండి. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది, ఇంకా కవర్ చేయనివి చాలా మంచి స్టాల్స్ ఉన్నాయి. మీరందరూ ప్రత్యక్షంగా వచ్చి చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.